హలో హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఫస్ట్ అయితే డెమో చూద్దాం. ఫ్రెండ్స్, నేనైతే కాపీరైట్ ఇష్యూ వల్ల అయితే నేనైతే మ్యూట్లో పెట్టినాను. ఓకే, మన ఇన్స్టాగ్రామ్లో టెలిగ్రామ్లో పోస్ట్ చేసిన, అక్కడికి వెళ్ళి చూసి వచ్చిన తర్వాత వచ్చిన లైక్ చేయండి. ఓకే, ఇందులో ఏంటంటే మనకి డైలాగ్స్ ఉంటాయి, కొన్ని సాంగ్ కూడా ఉంటుంది కాబట్టి, డీజే సాంగ్ ఉంటుంది కాబట్టి. ఓకే, మనం అయితే వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడైతే చూసుకుంటే నేను ఒకటే ప్రాజెక్ట్ ఇచ్చాను. ఏంటంటే అది బతుకమ్మ 2024 అని ఇచ్చిన. ఓకే, ఇక్కడ నా నేమ్ ఉంటుంది, ఆ నేమ్ అని మీరు చేంజ్ చేసుకోండి, అది నో ప్రాబ్లం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ రైట్ యాంగిల్ ఉంది కదా, దీనికి మనం ఎఫెక్ట్ ఇచ్చినాం మనము. ఓకే, స్టార్ ఫీల్డ్ అనే ఎఫెక్ట్ ఇచ్చినాము, అది ఆఫ్ చేసుకోండి. ఫస్ట్ మనం ఫొటోస్ పెడుతుంటే మళ్ళీ ఇదవుతుంది. మీకు ఒక ఫాంట్ అయితే ఇస్తాను, ఆ ఫాంట్ అయితే యాడ్ చేసుకోండి. మిస్సింగ్ ఫాంట్ రాదు, లేదంటే మీ దగ్గర ఉన్న ఏదైనా ఫాంట్ ఇట్లా ఉంటే చూసుకోండి. ఓకే, అయితే పెట్టేసుకోండి. ఓకే, ఇలాగైతే ఉంది. ఇంకా ఇంకో ఫాంట్ కూడా ఉంటుంది ఇక్కడ, ఇది ఏదైనా పెట్టుకోండి, అదన్నా పెట్టుకోండి. ఓకే, ఏదైతే ఉంటుంది. ఇంకొకటి ఇక్కడ కింద మన బ్యాక్గ్రౌండ్లో మనకు వేరే బ్యాక్గ్రౌండ్ పెట్టుకున్నా ఓకే, లేదంటే ఈ కలర్లోకి వెళ్ళి ఇక్కడ అయితే చేంజ్ చేసుకోవచ్చు మీరు. ఓకే, ఎల్లో కలర్ పెట్టుకోవచ్చు, ఈతలు టచ్ చేసి ఇక్కడ ఏదైనా పెట్టుకోవచ్చు. ఓకే, మీ ఇష్టం అది. ఓకే, ఇలాగైతే ఉంది, అది మీ ఇష్టం. ఓకే, ఇలాగైతే ఉంది. నేనైతే ఫస్ట్ అయితే నేను ఇదైతే ఉన్నది కదా, ముందు ఇదైతే ఉన్నది. ఓకే, పింక్ కలర్కి దానికి సెట్ అయింది కాబట్టి నేనైతే పెట్టేసుకున్నాను. ఓకే, దీని తర్వాత మీకు ఇక్కడ నేను ఆల్రెడీ షేక్ ఎఫెక్ట్ దీనికి అన్నిటికీ ఒకటే ఇచ్చిన. ఓకే, ఇక్కడ డబుల్ బీట్ మార్క్ ఉంది, డబుల్ బీట్ మార్క్. ఓకే, ఇదైతే అయిపోయింది కదా. ఇక్కడైతే మళ్ళీ డైలాగ్ ఉంటుంది. ఓకే, డైలాగ్ అయిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఒకటే ఫోటో ఉంటుంది. దీనికి ఇది కూడా మీరు బ్లింక్ ఎఫెక్ట్ ఉంటుంది, ఇట్లా చూసుకోండి. బ్లింక్లో మీరు మొత్తం పెట్టేసుకోండి. ఓకే, 16 పెట్టేసుకోండి. అయితే ఫాస్ట్ మనకైతే బ్లింక్ అవుతుంటుంది. ఇంకోటి ఇందులో బ్లెండింగ్ ఉంటుంది, బ్లెండింగ్ కూడా ఒక 80 అట్లా పెట్టుకోండి. ఓకే, 79 అట్లా పెట్టుకోండి. ఓకే, చాలా బాగుంటుంది. ఓకే, తర్వాత మీకు మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ నుంచి మీరు ఓకే 1 by 1 యాడ్ చేసుకోండి. ఫొటోస్ మొత్తం పెట్టేసుకున్న తర్వాత నేను ఒక 2-3 ఫొటోస్ చెప్తాను నేను. ఓకే, సరే. ఓకే, మనమైతే వెళ్దాం. ఫోటో తీసుకున్నా, ఇక్కడ దాకా ట్రిమ్ చేసిన. ఓకే, కట్ చేసుకున్నా. ఓకే, ఇదైతే ఫోటో కింద తీద్దాం. ఓకే, తర్వాత ఇంకొక ఫోటో తీసుకున్నా. ఓకే, తర్వాత ఇంకొక ఫోటో తీసుకున్నా. ఓకే, ఇదైతే చిన్నగా ఉన్న ఫోటోలు ఉంటే ఫిల్ కంపోజిషన్ ఏరియా చేసుకోండి. ఓకే, ఇక్కడ దాకా ట్రిమ్ చేస్తా. ఓకే, ఇది ఇలా ఉంది కదా. ఓకే, నేను లైన్గా ఉంటే బాగుంటుంది, నీట్గా ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఈ ఎఫెక్ట్ ఉంది కదా, ఒక ఎఫెక్ట్ దీంట్లో కాపీ చేసుకోండి. ఓకే, ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి కాపీ ఎఫెక్ట్స్. ఓకే, కాపీ చేసుకున్న తర్వాత ఈ రెండింటికి ఇదే ఇవ్వండి. ఓకే, మళ్ళీ ఎఫెక్ట్లోకి వెళ్ళండి, 3 డాట్స్ తీసి పేస్ట్ చేసుకోండి. ఓకే, దీనికి ఇదే ఎఫెక్ట్ చేసుకోవాలి. ఓకే, ఎఫెక్ట్లోకి వెళ్ళండి, 3 డాట్స్ పేస్ట్. ఓకే, ఇది చేసుకున్న తర్వాత ఈ లాంగ్ ఫోటో ఉంది కదా, ఈ లాంగ్ ఫోటోని మళ్ళీ మీరు ఎఫెక్ట్లోకి వెళ్ళి మళ్ళీ ఇది కాపీ చేసుకోండి. ఓకే, కాపీ చేసుకున్న తర్వాత ఈ గ్యాప్లో ఈ లాంగ్ ఫొటోస్ ఏమైతే ఉన్నాయో దానిలో మాత్రం ఈ ఎఫెక్ట్ మళ్ళీ పేస్ట్ చేసేసి అంతే ఉంటుంది. ఓకే, 1 by 1 ఉంటుంది. ఓకే, అన్నీ చూసుకోండి. మీకు బీట్ మార్కులు కూడా ఇచ్చిన పర్ఫెక్ట్ వచ్చింది, వీడియో మాత్రం సూపర్ వచ్చింది. ఇప్పుడు తర్వాత మీరు చివరిలో ఏం చేస్తారంటే ఇక్కడికి వచ్చేసి నేను సాంగ్ ఇస్తాను. ఓకే, ప్లస్ ఐకాన్ చేసుకోండి, ఆడియోలోకి వెళ్ళండి. మీరు ఆ సాంగ్ అనేది డౌన్లోడ్ చేసుకుంటే మీకు ఇక్కడ ఆన్లైన్ మోషన్లో చూపిస్తుంది. ఓకే, బతుకమ్మ 2 ఇక్కడ కనిపిస్తుంది కదా, 2024 అని. ఓకే, అదైతే కిందకి పెట్టేసుకోండి. ఓకే, కిందకి పెట్టేసుకొని బ్యాక్గ్రౌండ్ కిందకి పెట్టేసుకొని మంచి క్వాలిటీతో ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఓకే, తర్వాత చివరిలో ఇక్కడ స్టార్ ఫీల్డ్ అనేది ఉంది కదా, ఆన్ చేసుకోండి. నేను ఎల్లో కలర్ పెట్టుకున్నా, మీ ఇష్టం అది. ఇక్కడ స్టార్ ఫీల్డ్ దానిలోకి వెళ్తే మీకు ఇక్కడ కనిపిస్తుంది, ఎల్లో కలర్ పెట్టిన నేను. ఓకే, వైట్ అయినా పెట్టుకోవచ్చు, ఏదైనా దానికి సెట్ అయింది, పింక్ అయినా లేదా ఏదైనా పెట్టుకోవచ్చు, మీ ఇష్టం. ఓకే, తర్వాత నేనైతే ఎల్లో పెట్టుకున్నా, ఎల్లో అయితే ఉండాలి. ఓకే, తర్వాత మంచి క్వాలిటీతో ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఓకే, ఇంతే ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, వీడియో అయితే చాలా బాగా వచ్చింది. కొత్త వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఓకే.